అరే ఇంకా ప్రతి మంగళవారం దండెత్తగా ఈ రోజు దండేయలేదే. అవునరా, దండన మర్చిపోయాం. ఈ రోజంతా నాకు ఏదైనా ఉంటుందిరా. ఇప్పుడు ఏం చేయాలిరా అసలు? ఎలా జరిగిందండి స్వామి? నువ్వే ఏదో ఒకటి చేయాలి స్వామి. అరే అటు చూడు. అరే ఉన్నా ఇలా తెచ్చుకున్నాను స్వామి దండ. రీ 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 అందుకోసం కదరా కదా. రీ వాడి కోసం తెచ్చిందని నువ్వు తీసుకెళ్ళిపోతావు ఏంట్రా? ఊరుకోరా, వాడి కోసం అంటావు. స్వామి దాని కోసం దాన్ని తెప్పించుకుంటే ఉరి అడి కొనుక్కొని సెకండ్ హ్యాండ్లో పట్టుకున్నాడు రా. ఆ పూజ కోసం తెచ్చిందని నువ్వు పట్టుకెళ్ళేస్తావు. నువ్వు కూడా ఏంట్రా, ఊరుకోరా. ఉరి అయినా అంతేలే, బండి కొంటే అయిపోయి రేసులు ఇవ్వాలి కానీ ఇలా పూజలేంట్రా. సరే పదా. దండదేమన్నా ఎదురా చెప్పరా. అంటే బా అది ఊరుకోరా. అరే బా నేను దాంట్లో వాడిసాడు. దీనికి వాడారా? అది కోరా నీ దండ. రే బా అదేం లేదురా, నువ్వు బండి కొన్నావు కదా, సేఫ్గా వెళ్తావని హనుమంతుడికి దండ వేసారా. కొనకు సెకండ్ హ్యాండ్ కొన్నాను రా. దీనికి ఏమేయండిరా? ఆ దండ బొమ్మకేస్తే ఏమొస్తుందిరా? ఏమొస్తుందా? కురుక్షేత్రం అర్జున మీద ఉండి ఆయన కాపాడేసినట్టే ఈయన బండి మీద ఉండి ఈయన కూడా కాపాడేస్తాడు రా. నా మీద ఎంత ప్రేమ బా నీకు. సెంటిమెంటల్ ఫెల్లో డైలాగ్ బాగా వర్క్ అయినట్టు ఉంది ఇది. ఈడు మారడరా. రే బాస్ సినిమా ఏమైంది, వెళ్దాంపా. పద ఈ బండికన్నా వచ్చి. బాపురే పోనే. ఇలా కూర్చుండవేనా? నువ్వు పోనే చిచ్చా. ఈ అన్న కూడా మంచానికి అడ్డం మతానికి ఎదురు. ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఎరా కొత్త బండానా? ఫేస్ లోకి ఎలా వచ్చింది, ఒంట్లో ఊపి వచ్చింది. అయినా అప్పు చేసుకున్న దానికి ఎందుకురా అంత బిల్డప్? అయినా మీ ఫేస్ లోకి ఎంతకాలం వచ్చినా మీ ఇంట్లోకి లక్ష్మీ కళ రాదురా. రే ఇలా జీవితాంతం అప్పులు చేసి తిరుగుతూ బతికేస్తారా? ఇలా బలదూరి తిరుగుతాం కదరా, మీ నాన్న చెప్పు అప్పులు తీర్చమని. రే రవి, మాళ్ళు తిన్నాగా రాని ఆవిడకని ఉరికేస్తున్నాయి నువ్వు డబ్బులు. రూపాయిగా తీసుకుంటున్నావు. చూస్తా ఉండరా వచ్చిన నెలలోకి తీర్చడం అవ్వడు అప్పు. ఏంట్రా 1,00,000 రూపాయలు అప్పు, అది నెలలో. ఈడు ఏమన్నా ఉన్న ఇల్లు కానీ ఏమన్నా అమ్మేస్తున్నాడా? అదేమన్నా ఉంటే ముందే చెప్పరా మీ బాబుకి, గుండాకి చస్తాడు ముసలోడు. ఏంట్రా అన్నావు? రే 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 రవి, డబ్బులు అని సంబంధించవచ్చు కానీ గౌరవం రాదు. ఊడి జనాలకు నీ మీద కన్నా వాళ్ళ నాన్న మీద గౌరవం ఎక్కువ ఉంది. ఇంక ఇప్పుడు ఆ గౌరవం తగ్గించేలా మాట్లాడుకో. నీ వెలుపు నేను తగ్గించేస్తా. తాగు అన్న, గొడవద్దున్నా ప్లీజ్ అన్న, వెళ్ళిపోండి అన్న. నాకు వాళ్ళరే పట్టుకుంటారా? చూస్తాను ఎప్పుడో. నాలుగు మడతట్టకరే ఎగిరి ఏంట్రా మీరు అత్తమైన గొడవలు అంటూ? ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలరా. లైట్ తీసుకోవాలా? వాళ్ళు పౌరుషం ఉందేంట్రా నీకు? మొన్న అంతే క్రికెట్ మ్యాచ్ మనోడిని చితకబోతుంటే కొట్టే దమ్మున్నా చిల్లు చిల్లు అన్నావు. రంగా జాగండ్రా, నా కోసం ఇద్దరు కొట్టడం ఎందుకు? ఆడి గురించి తెలిసిందే కదా, ఆడు గొడవలు అన్న దెబ్బెట్లన్నా పడవని. సరే మామ పద, మనసేం పోవాలా. రే హరి ఊరుకోరా అలానే రే. అన్ని వదిలేసి ప్రశాంతంగా కూర్చో ఇక్కడ. అన్యా ఏంటన్యా, ఆ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ని ఏమన్నా పట్టించుకోవట్లేదు, నేనైతే నరికేస్తాను. అరే చిట్టిలుగా ఆడు ఎలాంటి గొడవలో ఎన్నో కోల్పోయాడు, అందుకని గొడవల జోలికి వెళ్దాం. ఆడి గురించి నీకేం తెలుసులే కానీ కత్తి ఎక్కువ తెప్పకు బాబా, నీకు తెగిపోద్దేమో. ఏలంటారా బాబు, ఎంత వేలు అనుకున్నారు? సరే తమ్ముడు ఇంటికి వెళ్ళు, నాకు పని ఉంది, నేను చూసుకుని వస్తాను. గోదావరి ఉన్నా కాడ ఎప్పుడు రాకరాబా మీ సైడ్కి. అవునరా, అదేరా. ఏమన్నా క్రికెట్ ఆడదాం. హే క్రికెట్ పదరా వెళ్దాం. టాస్ ఏంట్రా? రే మీరు బౌలింగ్ మాది బ్యాటింగ్. అరే మొన్న నువ్వు బౌలింగ్. సరేరా బాయ్ అత్త.
వాడిని. రే నేనే కావాలని కొట్టలేదురా, నీ బాల్ జారిపోయింది. కుట్టలేక కట్టావేంట్రా? నన్నే కొడతావరా? మొన్న ఏమైందిరా మొన్న? ఏంటి ఆ దెబ్బలన్నీ? ఏంటి ఆ దెబ్బలన్నీ? ఏంట్రా మొన్న? చెప్పరా మొన్న, చెప్పు. అమ్మా అక్కడ క్రికెట్ ఆడుతుంటే బౌలింగ్ ఏమన్నారమ్మా? అప్పుడు అమ్మా అమ్మా వద్దమ్మా, కొట్టద్దమ్మా. అమ్మా వద్దమ్మా. అబ్బా అబ్బా. రే మొన్న ఇలారా. ఎందుకురా అంత కోపం? ఏం సాధించావు నీ కోపంతో? గొడవలకి వెళ్ళమ్మా. ఇంకెప్పుడు గొడవలకే కాదు, క్రికెట్ కూడా వెళ్ళని నాకు మాట ఇవ్వు. మాట ఇవ్వాలా అంటే అమ్మేంటి ఉట్టేం చేసుకుంది? గొడవలే కాదు, ఇంక క్రికెట్ కూడా ఇంకెప్పుడు ఆడలేనా? అయితే ఇప్పుడు క్రికెట్ లేకుండా కానీ ఇంకెలా ఉండాలి? గ్రౌండ్ లో అందరూ ఆడుకుంటున్నారు. రే ఉన్నారా, క్రికెట్ ఆడదాం. క్రికెటా? వద్దులేరా. అరే మామ, ఊళ్ళో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారా. మనమే ఎలా ఖాళీగా ఎడుతున్నాం. మనం కూడా ఏదో ఒకటి చేసి బాగా డబ్బులు సంపాదించాలరా. అవును రంగా, ఎన్ని రోజులని ఖాళీ కూర్చుంటాం? ఆ రవిగాడు అన్నట్టు నేనేదో పని చేసి మా నాన్న తోడు ఉండాలి కదరా. రీ ఏంట్రీ మార్పు? అవన్నీ అవని పనులురా. ఎందుకు కదరా, మనం కూడా ఏదైనా అవుద్ది. మనం అనుకుంటే ఆ రవి గారి కంటే ఎక్కువ సంపాదించరా. చా ఎలానా? ఎలా అంటే ఏదో ఒక పని చూసుకోవడమేరా. నీ మన ఊర్లో మనకెవరు పని ఇచ్చేది? వెతుకుదాం రా. అబ్బో సరే పదండి, అలాగే వెతుకుదాం. సంపాదించరా, ఈ డబ్బులు పట్టుకుని మా నాన్నకి ఇస్తే అప్పుడు సగమే తీరుతుంది. నేను మాత్రం ఈ డబ్బులతో ఫుల్ డిచ్ అవుతారా. అరే అవునరా, బాగా సంపాదించేస్తాం. రేపు మంగళవారం కదా, ఆ డబ్బుతోటి హనుమంతుడి గుడికి ఏదో ఒకటి చేపిద్దాంరా. మీరు కూడా రండిరా రేపు. రీ మారవా? ఇంకా మారవా? నాకు ఆ హనుమంతుడి కంటే ఏది ఎక్కువ కాదురా. నా గురించి తెలుసు కదా. రండిరా వెళ్దాం. సరే ఏదో ఒకటి తగలడు, వస్తాంలే. రేపు మార్నింగే కదా, వచ్చేస్తాం. అన్నా ఎస్ఐ గారు వచ్చారు. నమస్తే సార్. హాయ్ రవి. ఇది సార్ ఈ ప్లేస్, ఇది బొమ్మ. ఇది ఎక్కడి నుంచి ఇక్కడే మా ప్లేస్, ఇక్కడే కాంప్లెక్స్ పెడదాం అనుకుంటున్నాం. మీ సాయంతో అవుతుంది. ఇది తీసేయాలి ఎలాగన్నా. ఇది అన్నా ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? షూటింగ్ జరుగుతుందా? ఇక్కడ షూటింగా? సరదాగా అనాలి కానీ విగ్రహం తీసి బిల్డింగ్ కడతారంట. అదేంటనే బొమ్మ తెస్తానే ఎలా కుదురుద్ది? పదండి అడుగుదాం. ఎప్పటి నుంచి ఊరిని కాపాడుకొస్తున్న బొమ్మని తీసేస్తారంటారేంటండి? ఈ బొమ్మ ఊరిని కాపాడుతుందా? చాలు పక్కలు ఆడుకోరా. రే మాడతానంగా ఆయన బొమ్మ అంటారేంటి? బొమ్మ ఆయన ఎవడో మీకు తెలుసా? బొమ్మ కాకపోతే ఏంటి? కోతి బొమ్మ. కోతి బొమ్మ ఏంటండి? కోతి బొమ్మ పట్టుకుంటావారా? మొన్న బతికబర్రే నా కొడుకులు. ఇప్పుడు దొరికారు కదా, వేసేద్దాం. వేసేయండి రా. సారీ సార్. కూర్చోపెట్టండి. ఇలా కదరా, అసలే తన ముందు. నిజంగానే అలా అన్నట్టు నువ్వు దేవుడు కదగా.
బొమ్మవే నేను చిన్నప్పటి నుంచి నేను నమ్మని ఇంటికేనయ్యా అందరూ అన్నట్టు నువ్వు నిజంగానే దేవుడు పోయితే రావయ్యా వచ్చాను కాబట్టి రా రా जय हनुमंत संत हितकारी सुनि लीजय प्रभु अरज हमारी जन के काज विलंब न की जय आतुर डोरी महासुख दी जय जय हनुमंत संत हितकारी सुनि लीजय प्रभु अरज हमारी जन के काज विलंब न की जय आतुर डोरी महासुख दी जय जैसे कुद सिंधु वही परासुर सावधान पाई అంగదిగాడి పని అయిపోయింది. ఇప్పుడు ఈడేంటి ఈడికల్లా ఎర్రబడ్డాయి. ఈడి సంగతి చూడండి రా. పదండి. ఆడికి అంతమంది ఎందుకురా, నేను ఒక్కని చాలు ఎలిగి కర్రా రేయ్. आतुर यम कटर तोरा अक्षय कुमार मारी सहारा युगल पेटी लमक को जरा लह समान लमक जारी गई जय जय धुनि सुरपुर मह भाई अब विलंब कही कारण स्वामी कृपा कर हुमुर अंतर्यामी जय जय लक्ष्मण प्राण के दाता तुर दुख कर हूँ निपटा जय गिरिधर जय जय सुख सागर सुर समो समर्थ भट्ट नागर ओम हनु 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 हनुमंता हरि लबाई रिहि मारो बाज कीले गदा बज्र ले बैरि ही मारो महाराज प्रभु दासो बारो ओंकार हुंकार महाप्रभु धावो वज्र गदा हनु विलंब न लावो ओम ही ह्रीं हनुमंत कपीशा ओम हम हनु हरि उर्शीशा सत्य हो రే జితు లేరా. రే లేగు లేగు, తర్వాత చూద్దాం. లేగు లేగుదా బండెక్. పద 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 పదరా పద. పద 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 जोरी मनावो क्षम अवसर अब कही गोहरावो जय अंजनी कुमार बलवंत शंकर सुवन धीरी हनुमंत बदन कराल काल कुल घालक राम सहय सदा प्रतिपालक भूत प्रेत पिशाच निशाचर अग्नि बैताल काल मारी मार इन्हें मारू तो ही शपथ राम की रखू ఏం కొట్టాడు రేడు? ఏంటి ఈ బాధలని మనం ఏం మాడుతున్నారా? ఏం లేదురా, ఇప్పుడు వరకు ఆ స్వామితో ఉన్నాం, ఇప్పుడు ఆ స్వామిని తీసేస్తాను అంటున్నారు. ఈ బాధలన్నీ ఏంట్రా బాబు. అరే మొన్న ఏంట్రా వీడు మళ్ళీ లేచాడు, ఎవరు కొడతాడో ఏంటో. నేను ఇప్పుడు నిన్ను ఏమి అడగలేదు స్వామి, కానీ ఇప్పుడు చేతులెత్తి మొక్కుతున్నా, మా బాధలన్నీ తొలగించబోయా. రే పొద్దున్న చావు దెబ్బ తినేసాం, ఈసారి కొడదాం. ఆ బొమ్మను ఎక్కడి నుంచి ఎలాగన్నా లేపేయాలి. అన్నా ఎక్కడతో ఆపేద్దాం, అక్కడ ఉన్న దైవశక్తి నా మాటేం ప్లీజ్. ఆ బొమ్మనే అలా వదిలేసి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేద్దాం రా. అలా అయితే వాళ్ళ ముందు మనం ఎదలవుతావురా, ఓడిపోయినట్టు అవుతాం. అలా అయితే ఎలాగరా మరి? సరే నాకు ఒక ఐడియా వచ్చింది, మన ముగ్గురం కలిసి బొమ్మనే నైట్ దొంగలించడానికి వెళ్దామా? ఈ విషయం ఎలాగైనా అంగద్దన్న వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ ముందు ఎదలవుతాం, అలా అర్ధరాత్రి వెళ్తే. ఒరే మనకది తప్ప వేరే దారి లేదురా. సరే ఇంకేం చేద్దాం అదే చేద్దాంలే, ఏదోటి ఆడండి. సరే ఖచ్చితంగా నైట్ వెళ్ళి తీరాలి మనం. సరే అయితే పదండి. సరే పదండి. నేనెవరిని? రే అలా జరిగిందని చాలా భయం వేస్తుందా, అలా మళ్ళీ వస్తారేమో, సోమవారం విగ్రహం తీసేస్తారేమో అని. అలాగేం లేదులేరా, నేను అంత జరిగే వస్తారు వాళ్ళు, ఎలా వస్తే అప్పుడే చూసుకుందాం. సర్లేరా క్రికెట్ ఆడుకుందానండి. ఏంట్రా బాబు ఈ తలబొట్లన్నీ మనకి? ఏం రో మనకి ఇలాగే వస్తున్నాయి. అన్నా మీకు విషయం చెప్పాలన్నా. ఇది ఎవరు మనిషిరా? అవునరా ఆ రవిగారి మనిషే. అన్నా నేను రవిగడ్ మనిషినే, కానీ మీకు విషయం నువ్వు చెప్పాలి. చెప్పేదేంటి మేము వినేదేంటి? వెళ్ళరా. అయ్యో అన్న, ఆ రవిగడ్ విగ్రహం తీయడానికి ప్లాన్ అయ్యాడు అన్న. ఆడ విగ్రహం తీసేది ఏంట్రా, అసలు ఏం జరిగిందిరా? అరే నాకేం చేయని అర్థం కావట్లేదురా. మనంటే సోమవారం సాయంత్రం గెలిచేసాం, ఊళ్ళో పరుగు పోతేనే వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఈరోజు వాళ్ళు నైట్ ఇంకో ప్లాన్తో వస్తున్నారా. ఏం చేయాలరా, వాళ్ళని ఎలాగైనా సరే ఆపాలరా. ఏం చేద్దాం?
మొన్నంటే సోమవారం కండబలం తగ్గిందిరా. ఇప్పట్టయితే బుర్రవాడే చెయ్యాలి. అది బుర్ర ఉన్న వాళ్ళు చెప్పాలరా. నువ్వు ఉండరామన్నా, నువ్వు చెప్పరా హరి. వాళ్ళ మనసులో భయపడే రకాలు కాదురా. ఏం చేసినా సరే సోమవారం ప్లాన్ చేసినట్టు చెయ్యాలి. సోమవారం చేసినట్ట అదేలారా? నా దగ్గర ఐడియా ఉందిరా. ఏంటది? సోమవారానికి 2 స్పీకర్లు పెట్టి సోమవారం మాట్లాడి మనం బేస్ వాయిస్తో మాట్లాడితే. రే ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారేంట్రా? ఇది ఎలా కుదురుద్దురా? నీ దగ్గర ఇంకో ఐడియా ఉందేంట్రా? సర్లే అలాగే కానిద్దాం. రే హరి, నువ్వు అర్జెంట్గా మైక్ సెట్ అన్న కాల్ చేసి మైక్ కావాలని చెప్పు. చేస్తున్నానంట్రా. హలో, నా అర్జున్ స్పీకర్లు కావాలండి మాకు. ఇప్పుడు దాకా అక్కడ ఉన్నాను కదా, చెప్పలేదే. సరే షెడ్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. సరే అన్న, మొన్న కానీ పంపుతున్నా, ఆడ వెళ్ళి తెస్తాలే. సరే ఉంటా. రే అరవగడలు ఇంకా రాలేదురా. 4 గంటల ముందు వచ్చాను రా. రే హరి, మైక్ తెచ్చాను, అంగో అక్కడ కూర్చుని ఆ వెనకాల నుంచి మాట్లాడదాం. పదండ్రా, నా వెనకాల రండి. పదరా మొన్న. రే పదండ్రా, పద పద. రే హరి నడు, ఆ వెనకాల కూర్చోగలి. కూర్చోండి కూర్చోండి. రే ఎవరు లేరంట్రా? ఆడు చెప్పింది నిజమేనా లేదా? ఏమైనా ప్లాన్? కొల్లబోడు చేస్తారేమో మమ్మల్ని. మాట్లాడకుండా కూర్చోండ్రా సైలెంట్గా. రీ రీ వాళ్ళు వచ్చారు, మీరు కింద కొంగని నేను మైక్లో మాట్లాడతాను. मंदिर तो ना है रवि, तू करो మంగా. రే రవి, వచ్చిన దాన్నే వెళ్ళిపో, లేదా నీ గుండెని రాయి చేసుకో. వెళ్తున్నావా లేదా? బొమ్మ దగ్గర ఏదో వాయిస్ అని పడుతున్నా, పరిగెట్టండి పరిగెట్టండి. భలే పారిపోరా నా కొడుకులు, మైక్ భలే పనిచేసిందిరా. బాగుంది, బాగా పనిచేసింది. రే ఇప్పుడంటే ఓకే, వాళ్ళు మళ్ళీ వస్తే? రే అంగదో, అంత ఇప్పుడే కదరా పాజిటివ్ అయింది, మళ్ళీ నెగిటివ్ ఏంట్రా? లేదురా, ఆడమని నిజమే, వాళ్ళ పరుగు కోసం ఎంత తెగిస్తారా. అది నిజమేరా. రే ఈ 2 సార్లు అంటే మనం ముగ్గురు మీద ఎదుర్కొన్నాం, కానీ ఇది ఊరంతా స్ప్రెడ్ చేయాలి ఇక్కడి నుంచి న్యూస్. ఎలా రా? ఈసారి అలా ప్లాన్ చేయాలరా. రే ఊరు జనమంతా కాకపోయినా ఒక 10 మంది మన వెనకాల ఉన్న చాలరా. నా దగ్గర ప్లాన్ ఉందిరా. ఏంటి? ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తే ఎలా ఉంటుందంటావు? మన దగ్గర అంత టైం లేదురా. మరి ఏం చేద్దాం రా? సోషల్ మీడియా. మనం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి 10 మందికి చెప్పేలోపు సోషల్ మీడియాలో 100 మందికి షేర్ చేయొచ్చు. సో మనం సోషల్ మీడియానే యూజ్ చేసుకోవాలి. మన ఊళ్ళో ప్రతి కుర్రోడికి ఈ విషయం గురించి తెలియాలిరా, ప్రతి ఒక్కడికి చెప్పాలి. ఎప్పుడు చేద్దాం ఇదంతా? రేపే స్టార్ట్ చేద్దాం. సరేరా చేద్దాం. అలాగే దెబ్బ మీద దెబ్బ. పోలీసు నుంచుకుని కూడా ఏం చేయలేకపోతున్నాం, మూల కూర్చుంటున్నాం. నాలాంటి పోలీసు కాదు, నువ్వు పిఎంని తీసుకొచ్చినా మనం ఏం చేయలేం, అక్కడ ఉన్నది దైవ శక్తి. ఉండవయ్యా, ఈ రోజుల్లో అలాంటివి ఏంటి? బొమ్మ మీతో మాట్లాడుతావేంటి? నేనేమన్నా తింగరోళ్ళ కనపడుతున్నానా? అబ్బా, ఆ బొమ్మ మీతో మాట్లాడుతుందా? ముందు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ చూడు. ఎవరా? వెళ్ళరారా. ఏముందిరా వీడియోలో? ఎంత కంగారు పడుతున్నావురా? రే ఎంత మోసం చేశాడు నా కొడుకులు, వీళ్ళని వదలకూడదు అసలు. ఇంత మోసం చేశారా? ఇప్పుడే ఇలా బొమ్మని తీసేద్దాం, పదరా. నడరా పోదాం. ఎక్కడికి వెళ్ళేది? మొన్న ఉన్నది అక్కడ ముగ్గురే, ఇప్పుడు ఊరు ఏకమే ఉంది. వాళ్ళు మొత్తం మ్యాటర్ అంతా వైరల్ చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను చెప్తాను, ఆ విధంగా వెళ్దాం. కూర్చో. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు, నేను ఆయనతో మాట్లాడి ఒక భూమి పట్టాని నేను రెడీ చేస్తాను. వేరే ఇంకా రాలేదు, టైం అవుతుంది ఇంకా రాలేదంటారా వీళ్ళు? మరువరా సార్ వాళ్ళు వచ్చారు. రండి సార్, మీకోసం వెయిట్ చేస్తున్నాం దగ్గర నుంచి. నమస్తే సార్.
ఇదిగో రవి పట్ట ఇది చూపించే బొమ్మను తీసేయచ్చు. సరే ఇది సరిపోద్ది, ఇది ఆ బొమ్మను తీసేస్తాకి ఇది సరిపోద్ది. పదండి. ఎవరు లేరండి? ఎస్ఐ గారు 30 మంది ఉంటా అన్నారు. భయపడి పారిపోయినట్టున్నారు. రే అక్కడ ఒకడు ఉన్నాడు రా. ఎవరాడు? అట్టు చూడండి నా కొడకల్లారా. రే ఎవర్రా వీళ్ళంతా? ఏంటని మళ్ళీ వచ్చావు? ఇప్పుడు చూసావు ఎంతమంది ఉన్నామో. ఇప్పుడు మనం చూస్తుంటే పడిపోతుంది వీళ్ళకి. ఇంకెన్నిసార్లు తింటావు దెబ్బలు? ఆ రోజు లంకకి సీతాదేవి కోసం వానర సైన్యం అంతా కలిసి వెళ్ళింది. ఈరోజు మా హనుమంతుడి వారి కోసం మా ఊరు కుర్రోళ్ళంతా కలిసి వచ్చాం. ఎప్పటికైనా జరిగిందంతా అయిపోయిందని మా హనుమంతుడి వారి కాళ్ళ మీద పడి వేడుకో. అదేంటి ఎస్ఐ గారు వాళ్ళు నిన్ను మాట్లాడుతున్నా ఏం పట్టించుకోవట్లేదు, మీతోటి చేయండి. ఆ బొమ్మ ఎవరి స్థలంలో పెట్టారో తెలుసా? ఆ స్థలం ఎవరిదో తెలుసా? ఆ స్థలం ఎవరి పేరు మీద ఉందో తెలుసా? రవి పేరు మీద ఉంది. రవి చూపిస్తరా. ఇదిగో చూడండి భూమి పట్ట. రేమన్నా ఏంట్రా ఈ వీళ్ళమా? ఏంట్రా ఇది? ఈ బొమ్మ ఉన్న స్థలం వాళ్ళ పేరు మీద ఉందిరా. రే ఇదంతా ఏమై ఉండదురా, మీరేం భయపడకండి. ఇదంతా వీళ్ళు సృష్టించిందే. ఏంట్రా ఎకచ్చలు చేస్తున్నారు? ఒక్కొక్కరు తోలు తీసి పడేస్తాను. ఎకచ్చలు చేసారా బొక్కల్లో పడేస్తాను. లా అండ్ ఆర్డర్ మా వైపు ఉంది. ఇప్పుడు చెప్తాం మీ పని. బొక్కల్లో పడేయండిరా. మీరుండి ఏం చేస్తారా? మీరు అలా పారిపోండి. ఆపండ్రా. రే అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇక్కడ అసలు ఎవరిని అడిగి చేస్తున్నారా ఇదంతా? ఎవరితో పెట్టుకున్నా అర్థమవుతుందా? అది కాదురా, తెలీదురా నీకు ఇక్కడ ఏం జరిగిందో? అసలు ఏం తెలియదురా నాకు. ఈ డిస్కషన్ దేని గురించి? ఏం సాధిద్దామని? అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలీదు, వాళ్ళు ఏం చేశారో కూడా తెలీదురా నీకు ఇదంతా. అన్నయ్య ఈ వీలునామా నిజమేనా? వీళ్ళు చెప్పేనే నిజాలేనా? వీలునామాలంటే ఏం లేవురా, ఇవన్నీ సృష్టించినవే. అసలు విగ్రహం టచ్ చేస్తే ఊరుకునేదే లేదు. నువ్వు కూడా ఏంట్రా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు? నేను నీకు సపోర్ట్ చేయట్లా, వాళ్ళకే సపోర్ట్ చేయట్లా. నేను ధర్మం వైపు మాట్లాడుతున్నా. నువ్వు చేసేది చాలా తప్పు. ఒక అన్నగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను విను. అవునరా నీ అప్పటికే చాలా దెబ్బలు తిన్నావురా. ఈ ఒక్కసారి నా మాట విను. ఆ బొమ్మను ఎలాగన్నా అక్కడి నుంచి తీసేద్దాం. ఏంట్రా మీ మాట వినేది? నాన్న బండి ఎక్కండి ఇద్దరు. తిండి బండి తండి. మీ తమ్ముడు చూస్తే రాక్షసుల్లో ఉన్నాడు. నువ్వు దేవుళ్ళు వచ్చి కాబడేనే మమ్మల్ని. వాళ్ళు ఎన్ని డాక్యుమెంట్స్ సృష్టించినా వాటికి సర్వ హక్కులు నావి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా మీరు పొద్దున్న నాతో మాట్లాడకపోతే ఈ విషయం నాకు తెలిసేదే కాదు. ఇప్పుడు వచ్చిన థ్యాంక్స్ రా తమ్ముళ్ళు. మనం వెళ్ళామా? మనం ఇప్పుడు వెళ్ళామరా? రే మనం వెళ్ళాడన్నా ఏంటి? సరే నాకు పని ఉంది, వెళ్ళొస్తారు తమ్ముళ్ళు. రే అన్న నువ్వు వెళ్ళావా? హరి నువ్వు కానీ నువ్వు రే ఇవన్నీ వదిలేండి. సరే పదండి సంబరాలు మొదలెడదాం. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. హలో అన్నయ్య ఎక్కడున్నావు? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నువ్వే నాకు చేసావు. అందరు ఇక్కడ ఉన్నామని సంబరాల్లో. రవి వాళ్ళ అన్నయ్య కానీ రాకపోతేనా బాబాయ్. ఇప్పుడు అన్నీ ఇంటికిలే కానీ రా నువ్వు ఇక్కడికి వచ్చే గుమ్మడి. తమ్ముడు ఇప్పుడు ఇంటికి వచ్చాను. బండి లేదు కానీ వచ్చే మన ఇంటికి వచ్చే. ఈ ఇంటి ఇప్పుడు ఆ మైకి తీసుకుని ఇంటికి రావాలా? నీ దగ్గర బండి లేదా? సరే వస్తున్నా. ఏమన్నా ఎక్కడికి రా? ఆగరా హరి ఇప్పుడే వస్తా. సరే త్వరగా రా. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ
ఈ అన్నయ్య ఏంట్రా బాబు అందరూ అక్కడ సంబరం డుబుడి మై కట్టుకుని రమ్మంటాడు. ఇప్పటిదాకా ఏం చేశాడు? ఈరోజే గుర్తొచ్చిందేంటి? చ హలో బ్రదరు, తీసే ఉందా? ఇక్కడ ఉన్నావా? ఏంటన్నా నువ్వు ఈ టైంలో? అక్కడ అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నాం తెలుసా? మైక్ ఇదిగో. ఏంటి మైకట్టుకెళ్ళారా? ఇది పని చేయదు కదా. ఇది పని చేయకపోవడం ఏంటి? భలే మంచోళ్ళరా బాబు మీరా. ఆ రోజు అసలు ఎంత ఎలా పని చేసిందో తెలుసా? పరిగెట్టారు నా కొడుకులు. పిల్లలు లేకపోతే అన్నట్టు పిల్లల తల్లి లేకపోతేలా ఉన్నారా బాబు మీరా. దీనికి అసలు వైర్ కనెక్షన్ లేదురా బాబు. ఇదేంటి ఇలా అంటున్నాడు? ఆ రోజు ఆ మైక్ పని చేయకపోతే ఆ వాయిస్ ఎవరిది? వాళ్ళు దేనికి భయపడి పరిగెట్టారు? చెప్పాను కదరా పని చేయదు లేదు. నువ్వు చెప్తే నమ్మట్లా, ఏం చేయను. మరి మైక్ పని చేయకపోతే ఆ రోజు మైక్లో మాట్లాడింది ఏంటిదంతా? ఆ రవి వాళ్ళని కూడా మీరు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడారు. నాకేం అర్థం అవ్వట్లేదు. నువ్వేమీ మైక్ పని చేయదంటున్నావు, ఆన్నేమో మీరు ముగ్గురే నిన్ను నాతో వచ్చి మాట్లాడారు అంటున్నాడు. నిన్నేం జరిగింది అసలు? ఏంట్రా తమ్ముడు ఏమైంది? ఈ మైక్ పని చేయనప్పుడు వాళ్ళని భయపెట్టింది సాక్షాత్తు హనుమంతుడి వారే అన్నయ్య. ఏంట్రా నువ్వు అనేది? అలాగే నిన్న ఆ రవి వాళ్ళ అన్న దగ్గరికి మా ముగ్గురు వెళ్ళి మాట్లాడింది సాక్షాత్తు ఆ రామలక్ష్మణ హనుమంతులే. లేకుండా దేవుడు ఎంత సాయం చేశాడు. ఈ విషయం వచ్చింది అన్న దగ్గర చెప్పండి, చాలా సంతోషపడతాడు. పద. సరే పద పద.